మన భారతదేశంలో ఎన్నో దేవతల కథలున్నాయి. అందులో అత్యంత ప్రేమగా పూజించే దేవుడు శ్రీకృష్ణుడు. అతని బాల్యం అల్లరి, అతని శక్తి అద్భుతం, అతని జీవితం మహిమలతో నిండి ఉంది. ఈ రోజు మనం శ్రీకృష్ణుడి మహిమలను ఒక అద్భుతమైన కథగా తెలుసుకుందాం. పూర్వం మథుర అనే నగరంలో కంసుడు అనే క్రూర రాజు ఉండేవాడు. అతను చాలా గర్వంతో, దుర్మార్గంతో రాజ్యం చేసేవాడు. నా రాజ్యంలో నా ఆజ్ఞే ధర్మం. ఒకరోజు కంసుడు తన చెల్లెలు దేవకి పెళ్లి చేసుకుని వెళ్తున్నప్పుడు ఆకాశంలో ఒక గొంతు వినిపించింది. కంసా, నీ చెల్లెలు దేవకికి పుట్టే 8వ బిడ్డ నీ మరణానికి కారణమవుతాడు. ఈ మాటలు విన్న కంసుడు కోపంతో మరియు భయంతో వణికిపోయాడు. కంసుడు వెంటనే దేవకిని చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు వసుదేవుడు అతనిని ఆపుతూ ఇలా అన్నాడు, మా పిల్లలు పుట్టినప్పుడు నీకు అప్పగిస్తాం. కంసుడు వారిని జైలులో పెట్టించాడు. దేవకి పుట్టించిన ప్రతి బిడ్డను కంసుడు క్రూరంగా చంపేసేవాడు. జైలులో దేవకి, వసుదేవులు బాధతో దేవుడిని ప్రార్థించారు. 8వ బిడ్డ పుట్టే రోజు వచ్చింది. అది ఒక చీకటి రాత్రి. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి, గాలి బలంగా వీచింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆశ్చర్యకరంగా జైలులోని తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. సైనికులందరూ నిద్రలో పడిపోయారు. వసుదేవుడు చిన్న కృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకుని గోకులం వైపు బయలుదేరాడు. మధ్యలో యమునా నది వచ్చింది. నది పెద్దగా ఉప్పొంగి ఉంది. అప్పుడు ఆదిశేషుడు తన పెద్ద పడగతో కృష్ణుడిని కాపాడాడు. అద్భుతంగా యమునా నది కూడా 2 వైపులా విడిపోయి దారి ఇచ్చింది. వసుదేవుడు కృష్ణుడిని యశోదమ్మ ఇంట్లో వదిలాడు. యశోదమ్మ కృష్ణుడిని ఎంతో ప్రేమతో పెంచింది. బాలకృష్ణుడు చాలా అల్లరి చేసేవాడు. గ్రామంలో అందరూ అతన్ని చాలా ఇష్టపడేవారు. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. అతను గోపికల ఇళ్లలోకి దొంగగా వెళ్లి వెన్న తినేవాడు. గోపికలు కోపంగా యశోదమ్మ దగ్గరకు వచ్చి ఇలా చెప్పేవారు, నీ కొడుకు మళ్ళీ మా వెన్న దొంగిలించాడు. కాని కృష్ణుడి అమాయకమైన నవ్వు చూసి ఎవరూ కోపంగా ఉండలేకపోయేవారు. ఒకరోజు యమునా నదిలో కాళియ అనే విషపూరిత పాము ఉండేది. అది గ్రామ ప్రజలను చాలా భయపెట్టేది. అప్పుడు చిన్న కృష్ణుడు నదిలోకి దూకాడు. కాళియ పాముతో పెద్ద యుద్ధం చేశాడు. చివరికి కృష్ణుడు ఆ పాముపై నాట్యం చేశాడు. ఆ పాము కృష్ణుడికి లొంగిపోయింది. గ్రామ ప్రజలు ఆశ్చర్యంతో కృష్ణుడిని చూశారు. ఒక్కసారి గ్రామ ప్రజలు ఇంద్రుడిని పూజించడానికి సిద్ధమయ్యారు. కృష్ణుడు వారికి ఇలా చెప్పాడు, మనలను కాపాడేది ప్రకృతి గోవర్ధన పర్వతం. అప్పుడు ఇంద్రుడు కోపంతో భారీ వర్షం కురిపించాడు. గ్రామ ప్రజలు భయపడ్డారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిన్న వేలుతో ఎత్తాడు. ప్రజలు అందరూ ఆ పర్వతం క్రింద నిలబడి రక్షించబడ్డారు. ఇంద్రుడు కూడా కృష్ణుడి మహిమను అంగీకరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణుడు పెద్దవాడయ్యాడు. అతను మథురకు వెళ్ళాడు. కంసుడు కృష్ణుడితో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు. చివరికి కృష్ణుడు కంసుడిని సంహరించాడు. మథుర ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తాడు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, అధర్మం ఎప్పటికీ నిలబడదు. అందుకే ఈ రోజుకి ప్రపంచం మొత్తం ప్రేమతో శ్రీకృష్ణుడిని పూజిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.